2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక. క్రీస్తు పరిచర్యలో ధైర్యం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం 2 కొరింథీయులకు వ్రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 10వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఈ లేఖ పౌలు అపోస్తలుడు కొరింథు సంఘానికి వ్రాసినది. ఇది దేవుని కృప, ఆదరణ మరియు పరిచర్య యొక్క ప్రాముఖ్యతను గురించి బోధిస్తుంది. ఈ భాగం మన జీవితంలో ఎదురయ్యే శ్రమల మధ్య దేవుని ఆదరణను ఎలా అనుభవించాలో మరియు క్రీస్తు పరిచర్యను ఎలా అర్థం చేసుకోవాలో స్పష్టంగా తెలియచేస్తుంది. పరిచయం మరియు వందనవచనం. పౌలు తన లేఖను దేవుని చిత్తానుసారం క్రీస్తుయేసు అపోస్తలుడిగా ప్రారంభిస్తాడు. అపోస్తలుడు అనే పదం గ్రీకు పదం అపోస్తలోస్ పోస్తలిం నుండి వచ్చింది. దీని అర్థం పంపబడినవాడు లేదా దూత. పౌలు దేవునిచే ప్రత్యేకంగా నియమించబడినవాడు, సువార్తను ప్రకటించడానికి పంపబడినవాడు. తంతియులకు ఉన్న సోదరుడైన తిమోతితో కలిసి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతమంతట ఉన్న పరిశుద్ధులందరికీ శుభాకాంక్షలు తెలుపుతాడు. అతని శుభాకాంక్షలు సాధారణమైనవి కావు. అవి దేవుని దయ మరియు సమాధానమును కోరేవి. దయ గ్రీకు చారిస్ మైనస్ ఇంతబురుసం అనేది దేవుని ఉచిత అనుగ్రహం మరియు కృపను సూచిస్తుంది. సమాధానము గ్రీకు ఈరేనే వొరుమెన్ష్ అనేది అంతర్గత శాంతిని, సంపూర్ణతను మరియు దేవునితో సత్సంబంధాలను సూచిస్తుంది. పౌలు దేవుని నుండి ఈ దయ మరియు సమాధానం వారికి కలుగుగాక అని ప్రార్థిస్తున్నాడు. దేవుని ఆదరణకు పౌలు కృతజ్ఞతలు. పౌలు తన జీవితంలో అనేక శ్రమలను అనుభవించాడు. అయినప్పటికీ దేవుడు తన కష్టాలలో తనకు ఆదరణ కల్పించాడని పౌలు కృతజ్ఞతలు తెలియచేస్తాడు. ఆదరణ గ్రీకు పారక్లేసిస్ పురాక్లిసిస్ అంటే ఓదార్పు, ప్రోత్సాహం మరియు సహాయం అని అర్థం. దేవుడు మన శ్రమలలో మనకు ఆదరణనిస్తాడు. తద్వారా మనం ఇతరులకు కూడా ఆ ఆదరణను అందించగలం. పౌలు తన బాధల ద్వారా దేవుని ఆదరణను అనుభవించాడు మరియు ఆ అనుభవంతో ఇతరుల కష్టాలను అర్థం చేసుకుని వారికి ఆదరణనివ్వగలిగాడు. ఇది దేవుని ప్రణాళికలో భాగం. మనం శ్రమల ద్వారా వెళ్లి దేవుని ఆదరణను పొందినప్పుడు మనం ఆ ఆదరణతో ఇతరులను ఓదార్చడానికి సిద్ధంగా ఉంటాం. మన శ్రమలు కేవలం మనకోసం కాదు, ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపకరిస్తాయి. కొరింథీ సంఘములోని సమస్యల విషయంలో పౌలు సమాధాన స్థితికి చేరుట. కొరింథు సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి పౌలుకు చాలా బాధను కలిగించాయి. పౌలు వారిని సందర్శించాలని ప్రణాళిక వేసుకున్నాడు, కాని ఆ ప్రణాళికలో మార్పు వచ్చింది. ఈ మార్పుకు కారణం పౌలుకు స్థిరత్వం లేకపోవడం కాదు, కాని సంఘం పశ్చాత్తాపపడటానికి మరియు సత్యంలో స్థిరపడటానికి సమయం ఇవ్వడం కోసమే. పౌలు తన మాటలు అవును అవును మరియు కాదు కాదు అని ఉండవు అని స్పష్టం చేస్తాడు. ఆయన మాటలు క్రీస్తుకు అనుగుణంగా ఎల్లప్పుడూ అవునుగానే ఉంటాయి. ఇది దేవుని విశ్వసనీయతను మరియు పౌలు యొక్క చిత్తశుద్ధిని సూచిస్తుంది. పౌలు సంకల్పములో కొంత మార్పు మరియు నేరస్తునికి శిక్షను సూచించుటలో కొంత మార్పు. పౌలు కొరింథు సంఘాన్ని సందర్శించే ప్రణాళికలో మార్పు వారిని శిక్షించాలని కాదు, వారికి ప్రేమను మరియు క్షమాపణను అందించాలనేది అతని ఉద్దేశం. ఒక నేరస్తుని విషయంలో పౌలు మొదట కఠినమైన శిక్షను సూచించాడు, కాని ఇప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపపడినందున పౌలు సంఘాన్ని అతన్ని క్షమించి ఆదరించమని ప్రోత్సహిస్తాడు. దీనికి కారణం ఆ వ్యక్తిని అతిగా దుఃఖంలో మునిగిపోనివ్వకూడదు అని, అలాగే సాతానుకు అవకాశం ఇవ్వకూడదు అని. పౌలు సాతాను హీబ్రూ సాతాన్, సాకట గ్రీకు సాతానాస్ రతనాస్ అంటే విరోధి అని అర్థం. సాతాను మనల్ని మోసం చేసి విభజించడానికి ప్రయత్నిస్తాడు. పౌలు వారికి క్షమాపణను అంగీకరించమని మరియు ప్రేమతో వ్యవహరించమని బోధిస్తాడు. తీతును కలుసుకుని ఆదరణ పొందుట. పౌలు కొరింథు సంఘం నుండి తీతు ద్వారా శుభవార్త వినడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. తీతు తిరిగి వచ్చినప్పుడు కొరింథు సంఘం పశ్చాత్తాపపడిందని మరియు పౌలు పట్ల తమ ప్రేమను తిరిగి చూపించిందని పౌలుకు సంతోషం కలిగింది. తీతు యొక్క రాక మరియు కొరింథీయుల గురించి అతని నివేదిక పౌలుకు గొప్ప ఆదరణ మరియు ప్రోత్సాహాన్ని అందించింది. ఇది పరిచర్యలో సహోదర బంధం మరియు ఒకరికొకరు ఇచ్చే మద్దతు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. అపోస్తల పరిచర్య యొక్క స్వభావ స్వరూపము. పౌలు తన పరిచర్య స్వభావాన్ని గురించి స్పష్టం చేస్తాడు. పరిచర్య యొక్క స్వరూపము. పౌలు తన పరిచర్యను దేవుని దయద్వారా పొందినదిగా భావిస్తాడు. ఇది మానవ జ్ఞానం లేదా సామర్థ్యం మీద ఆధారపడలేదు, కాని దేవుని శక్తి మరియు ఆత్మ మీద ఆధారపడి ఉంది. పౌలు వారిలో క్రీస్తు సువాసనను వెదజల్లుతున్నాడు,
సువాసన. గ్రీకు ఓస్మే లీహ్మ అనేది దేవునికి సమర్పించబడిన బలి వంటిది మరియు క్రీస్తు జీవన పరిచయం ద్వారా వ్యాపించే ఒక ఆత్మ సంబంధమైన ప్రభావం. కొందరికి ఇది జీవం నుండి జీవానికి సువాసన, మరికొందరికి మరణం నుండి మరణానికి సువాసన. వారి మధ్య తన పరిచర్యకు సిఫార్సు పత్రాలు అవసరం లేదు. కొరింథీయులు పౌలు పరిచర్యకు స్వయంగా సిఫార్సు పత్రాలు. వారు క్రీస్తు యొక్క లేఖ పౌలు ద్వారా వ్రాయబడినది సిరాతో కాదు, జీవముగల దేవుని ఆత్మతో, రాతి పలకలమీద కాదు, మానవ హృదయాలమీద. ఇది పాత నిబంధనలోని ధర్మశాస్త్రం రాతి పలకలమీద వ్రాయబడిన దానికి విరుద్ధంగా దేవుని ఆత్మ నూతన నిబంధనలో హృదయాలపై వ్రాస్తాడు అని చూపిస్తుంది. అపోస్తల పరిచర్య బహుమానమైనది. ఈ పరిచర్య కేవలం పౌలు యొక్క వ్యక్తిగత ప్రయత్నం కాదు, ఇది దేవుని నుండి వచ్చిన బహుమానం. ఇది ధర్మశాస్త్రం యొక్క సేవ కాదు, కాని ఆత్మసేవ. ధర్మశాస్త్రం మరణాన్ని తెస్తుంది, కాని ఆత్మ జీవాన్నిస్తుంది. మోషే మహిమతో వచ్చాడు, అది అదృశ్యమయ్యేది, కాని ఆత్మద్వారా కలిగే మహిమ శాశ్వతమైనది మరియు మరింత గొప్పది. పరిచర్య యొక్క ప్రత్యేకత. పౌలు దేవుని మహిమను ముసుగు లేకుండా చూడగలడని చెబుతాడు. ఇది పాత నిబంధనలో మోషే దేవుని మహిమను ముసుగుతో చూడవలసి వచ్చినదానికి విరుద్ధం. ముసుగు గ్రీకు కాలిమ అనేది అజ్ఞానాన్ని, అపనమ్మకాన్ని సూచిస్తుంది. క్రీస్తు ద్వారా మనం ముసుగు లేకుండా దేవుని మహిమను చూడగలం మరియు మనం ఆ మహిమను ప్రతిబింబిస్తాం. పరిచర్యకు సంబంధించిన పరిస్థితులు. పౌలు తన పరిచర్యలో ఎదుర్కొన్న అనేక సవాళ్లను వివరిస్తాడు. పరిచర్యపై ఆయా విధములైన ఒత్తిళ్లు. పౌలు తన పరిచర్యలో అన్ని వైపుల నుండి బాధలు అనుభవించాడు. ఇవి వెలుపల నుండి మరియు లోపల నుండి వచ్చిన ఒత్తిళ్లు. అయినప్పటికీ అతను వాటికి లొంగిపోలేదు. అతను మరణాన్ని మోస్తున్నప్పటికీ క్రీస్తు జీవం అతనిలో మరియు ఇతరులలో కూడా బయలుపడింది. ఇది దేవుని శక్తి బలహీనతలో పరిపూర్ణమవుతుంది అనే సూత్రాన్ని చూపిస్తుంది. మరణం గ్రీకు థానాటోస్ సానథిం అంటే శారీరక మరణం మాత్రమే కాదు, కష్టాలు, శ్రమలు, బాధలు కూడా. పునరుద్ధానం యొక్క అభయము. పౌలు తన శరీరంలో క్రీస్తు మరణాన్ని అనుభవించినప్పటికీ తాను తిరిగి లేపబడతాడని నమ్మకం కలిగి ఉన్నాడు. యేసును మరణం నుండి లేపిన దేవుడే తనను కూడా లేపుతాడని అతను తెలుసుకున్నాడు. ఇది పరిచర్యలో అతని ధైర్యానికి మూలం. పునరుద్ధానం గ్రీకు అనాస్టాసిస్ మినాస్త్రిసిస్ అంటే మరణం నుండి తిరిగి జీవంలోకి రావటం. క్రీస్తు న్యాయపీఠం యొక్క ప్రస్తావన. ఒకరోజు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతామని పౌలు గుర్తుచేస్తాడు. న్యాయపీఠం గ్రీకు బేమా లిమ్మా అనేది బహుమతులు పంపిణీ చేయబడే స్థలాన్ని సూచిస్తుంది, తీర్పు ఇవ్వబడే స్థలాన్ని కాదు. ఇది మన పనులకు మనం బాధ్యత వహించవలసి ఉంటుందని సూచిస్తుంది. ఈ అవగాహన పౌలును దేవునికి భయపడి ప్రజలను ఒప్పించేలా చేస్తుంది. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ పౌలును పరిచర్య చేయడానికి ప్రేరేపించింది. క్రీస్తు మనందరి కోసం మరణించాడు, తద్వారా మనమికపై మనకొరకు జీవించకూడదు, కాని మనకోసం మరణించి తిరిగి లేచిన క్రీస్తు కోసం జీవించాలి. ప్రేమ గ్రీకు అగాపే మైనస్ లేపిష అనేది నిస్వార్థ, త్యాగపూరితమైన దైవిక ప్రేమను సూచిస్తుంది. ఈ ప్రేమ పౌలును పరిచర్యలో ముందుకు నడిపింది. పరిచర్య జరిగిస్తున్న విధానము. పౌలు తన పరిచర్యను ఎలా నిర్వహిస్తాడో వివరిస్తాడు. అతను బయటి రూపానికి కాకుండా లోపలి ఆత్మకు ప్రాధాన్యత ఇస్తాడు. అతను నిజాయితీగా దేవుని ముందు మంచి మనస్సాక్షితో పరిచర్య చేస్తాడు. అతను ఏ పరిస్థితులలోనైనా, పేదరికంలోనైనా, ధనంలోనైనా, కీర్తిలోనైనా, అపకీర్తిలోనైనా, మరణంలోనైనా, జీవంలోనైనా, కష్టాలలోనైనా, విజయాలలోనైనా తన్ను తాను దేవునికి సమర్పిస్తాడు. అతని పరిచర్య అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ అతను దేవుని ద్వారా ఓదార్పు మరియు బలం పొందుతాడు. ఈ భాగం మనకు దేవుని అద్భుతమైన ఆదరణను, క్రీస్తు సేవలో విశ్వాసంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని మరియు దేవుని ప్రేమకు ప్రతిస్పందనగా మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మన శ్రమలు మనకు దేవుని ఆదరణను అనుభవించడానికి మరియు ఇతరులను ఓదార్చడానికి ఒక సాధనం. మన పరిచర్య మన సొంత శక్తితో కాదు, దేవుని ఆత్మశక్తితో జరుగుతుంది. మీరు మీ జీవితంలో దేవుని ఆదరణను అనుభవిస్తున్నారా? మీరు ఆ ఆదరణతో ఇతరులను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నారా?